పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా భారత్ దాడులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఉక్కిరిబిక్కిరవుతున్న పాకిస్తాన్ భారత్లోని సరిహద్దు రాష్ట్రాలపై డ్రోన్ దాడులకు పాల్పడుతోంది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో దూకుడుగా వ్యవహరించవద్దని, దౌత్య మార్గాల్లోనే పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలని ప్రధాని షహబాజ్ షరీఫ్కు పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ చీఫ్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సూచించినట్లు తెలిసింది. ఇందులో భాగంగా భారత్తో సంప్రదింపులు చేసేందుకు వ్యక్తిగతంగా నవాజ్ ప్రయత్నాలు చేస్తున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. భారత్ పాక్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రతరమవుతున్న వేళ పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ 2 రోజుల క్రితం కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి సైనిక ఉన్నతాధికారులు సహా అధికార పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ అధ్యక్షుడు మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ హాజరయ్యారు. ప్రభుత్వంలో ఎటువంటి పదవి లేకున్నా కేవలం అధికార పార్టీ అధ్యక్షుడి హోదాలో ఆయన ఆ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నవాజ్ మాట్లాడుతూ భారత్తో దూకుడుగా వ్యవహరించవద్దని, ఉద్రిక్తతలను తగ్గించేందుకు దౌత్యపరంగా ప్రయత్నాలు చేయాలని సోదరుడు పీఎం షహబాజ్ షరీఫ్కు సూచించినట్లు తెలిసింది. ఇరు దేశాల మధ్య శాంతిని పునరుద్ధరించేందుకు అందుబాటులో ఉన్న అన్ని దౌత్య మార్గాలను వినియోగించుకోవాలని నవాజ్ షరీఫ్ చెప్పినట్లు స్థానిక మీడియా తెలుపుతోంది. భారత్తో దూకుడుగా వ్యవహరించడంపై నవాజ్ సుముఖంగా లేనట్లు తెలిపింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాలు చేసేందుకు లండన్ నుంచి ఆయన వచ్చారని, ఇందుకోసం తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపింది. ఇదిలా ఉంటే 1999లో కార్గిల్ యుద్ధం జరిగిన సమయంలో నవాజ్ షరీఫ్ ప్రధానమంత్రిగా ఉన్నారు. పహల్గామ్ దాడి అనంతరం నవాజ్ షరీఫ్తో ప్రధాని షహబాజ్ భేటీ అయ్యారు. భారత్ తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా తమ ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఆయనకు వివరించారు. ఢిల్లీ తీరు వల్లే ఉద్రిక్తతలు పెరిగాయని చెప్పారు. నవాజ్ మాత్రం దూకుడుగా వ్యవహరించకుండా భారత్తో శాంతి పునరుద్ధరణ కోసం అందుబాటులో ఉన్న అన్ని దౌత్య మార్గాలను వినియోగించుకోవాలని ప్రధానితో చెప్పినట్లు తెలుస్తోంది.